ఆదిలాబాద్ కేంద్రంగా అధికారులు ఆమ్యామ్యాలకు కక్కుర్తిపడి పత్తి రైతుని చిత్తు చేస్తున్నారు. అన్నదాతల మేలు కోసం ఏర్పాటు చేసిన నాఫెడ్ వ్యాపారులతో కుమ్మక్కై కర్షకుల్ని కష్టాల కడల్లోకి నెడుతోంది. ప్రస్తుత సీజన్లో చేసిన 300 కోట్ల రూపాయల లావాదేవీల్లో కాసులకు ఆశపడి ఎక్కువ మొత్తం వ్యాపారుల నుంచే కొనుగోలు చేసినట్లు ఈనాడు ఈటీవీ పరిశోధనలో వెల్లడైంది. ఆదిలాబాద్ అనగానే పత్తి పంటకు పెట్టింది పేరు. రైతులు నష్టపోకుండా వ్యాపారుల ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం సీసీఐ నాఫెడ్ ను రంగంలోకి దించింది. కానీ తిమ్మిని బమ్మిని చేయగల కొందరు వ్యాపారులు నాఫెడ్ అధికారులను బుట్టలో వేసుకుని అన్నదాతలను నిండా ముంచుతున్నారు. రైతుల పేరిట దాదాపు 300 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించిన వైనం ఈటీవీ ఈనాడు పరిశోధనలో బహిర్గతమైంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 9,83,459 క్వింటాల పత్తి కొనుగోలు చేసినట్లు చెబుతున్న నాఫెడ్ ఆ మేరకు రైతుల వివరాలను చూపకపోవడమే అక్రమాలకు నిదర్శనంగా మారింది. పైగా ఏజెన్సీ రైతుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేయాల్సిన నార్నూర్, గుడిహత్నూర్ పత్తి కొనుగోలు కేంద్రాలను ఆదిలాబాద్ లోని సింధు, రజని, శ్రీరామ్ జిన్నింగ్ మిల్లులో నిర్వహిస్తున్నట్లు బయటపడింది. ఇక్కడ ప్రెజెంట్ రన్నింగ్ అవుతున్నది గుడిహత్నూర్ సెంటర్, శ్రీరామ్ ఇండస్ట్రీస్. సో గుడిహత్నూరు చాలా చిన్న విలేజ్ కాబట్టి ఇక్కడ పెట్టాము ఆదిలాబాద్ డిస్టిక్లో. సో రైతుల ఫ్లూయెంట్ కూడా చాలా పెద్దగానే ఉంది. అక్కడ ఎందుకు పెట్టలేదంటే సార్ చిన్న విలేజ్ కదా, సో ఇక్కడ నుంచి అందరూ ట్రాన్స్ఫర్ ఇక్కడ రాలేరు కదా, సో ఫ్యాక్టరీ ప్రాబ్లం అవుతుంది అని, సో అందుకే ఇక్కడ పెట్టేసాం ఆదిలాబాద్లో. అది అన్ని నిజాలు ఉన్నాయి అంటే అలా కొంచెం తీసుకొస్తారు, కొన్ని రైతులు కూడా తీసుకొస్తారు. రైతుల మేలు కోసం ఏర్పాటు చేసిన నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు వ్యాపారులకు ప్రయోజనకరంగా మారాయి. ప్రైవేటు జిన్నింగ్ మిల్లుల యజమానులు రైతుల వద్ద క్వింటాలు 3,300కు కొనుగోలు చేసి దాన్నే నాఫెడ్ కు 3,900 రూపాయల చొప్పున బినామీ రైతుల పేరిట విక్రయిస్తున్నారు. ఇప్పటిదాకా నాఫెడ్ కొనుగోలు చేసిన 9,83,459 క్వింటాళ్లలో వ్యాపారుల నుంచి కొన్నదే ఎక్కువనే ఆరోపణలున్నాయి. 3,400, 300, 700 దాకా పెడుతున్నాడు. ప్రైవేట్ వాళ్ళు నాఫెడ్కి అమ్ముతున్నారు, సీసీఐకి అమ్ముతున్నారు. 3,900 లెక్కేస్తున్నాయి సార్. మాకు తక్కన పెడుతున్నారు, 300, 200 ఇట్లా పెడుతున్నారు, 400 పెడుతున్నారు. అధికారులు నాఫెడ్ వాళ్ళు కలిసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్. క్వింటాల్ పత్తికి రైతుల దగ్గర వ్యాపారస్తులు 32,200 కొనుగోలు చేసి అదే నాఫెడ్కు 3,900 అమ్మడం అనేటువంటి జరుగుతుంది. దీంట్లో సాధారణంగా 500 రూపాయలు ఫర్ క్వింటల్కు రైతులకు నష్టం అనేటువంటి జరిగింది. ఇది వ్యాపారులకు లాభం అనేటువంటి జరుగుతూ ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉన్న చోట ప్రైవేటు కేంద్రం ఉండకూడదనే నిబంధనకు కూడా నీళ్లొదిలారు. అంతా కలిసే చేసుకుంటామని వ్యాపారులు నాఫెడ్ సిబ్బంది పేర్కొనడం అక్రమ దందా ఏ స్థాయిలో సాగుతుందో ఎట్టే అర్థమవుతుంది. నాఫెడ్ ఉంది, ప్రైవేట్ ఉంది. నాఫెడ్ ద్వారా 3900, ప్రైవేట్ ద్వారా బీట్ రేట్ ఏది ఉంటే అది ఇప్పుడు ప్రైవేట్ లారీ వచ్చింది నాది అటు వేసుకుంటా, నాఫెడ్ ఇటు ఉంటుంది మొత్తం స్టాక్ అంతా. ఇబ్బంది కాకుండానే మేము చూస్తాం, రైతులకు ఇబ్బంది కావద్దనే చూస్తున్నాం. నాఫెడ్ ఎంప్లాయీని, సింధు జిన్నింగ్ మిల్ని చూసుకుంటాను. రైతులకి నాఫెడ్ తరఫున మద్దతు ధర 3900 పెట్టిస్తాను. నాకు సపోర్ట్గా సింధు జిన్నింగ్ అరుణ్ కుమార్ ఉంటాడు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే నాఫెడ్ సిబ్బంది, వ్యాపారులు కుమ్మక్కై తమను నిండా ముంచుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా నిర్ణయించుకున్న వ్యాపారుల అవినీతి తతంగానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కొంతమంది అధికారులను మచ్చిక చేసుకుని రైతులను నిలువుదోపిడి గురిచేస్తున్న వైనం ఇది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తే తప్ప ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి చిట్టా బయటపడే అవకాశం కనిపించడం లేదు. కెమెరామెన్ వెంకట్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.